అన్న ఇప్పుడే ఓం భీమ్ బుష్ సినిమా చూసి వస్తున్నా. నిజంగా చాలా రోజుల తర్వాత ఇంత ఎంజాయ్ చేసింది మూవీ ఏదైనా ఉందంటే అది ఇదే అన్న. ఇదేంటే హర్రర్ కామెడీ కలిపి మిక్స్ కొడితే ఈ సినిమా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ కామెడీ ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే మాత్రం అసలు నిజంగా వేరే లెవెల్. కొత్త కాన్సెప్ట్ హర్రర్ మూవీలోనే కామెడీ పండించడంలో కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇప్పటివరకు ఇటువంటి స్టోరీ ఏ డైరెక్టర్ తీసుకురాలేదు. డైరెక్షన్, స్క్రీన్ ప్లే అండ్ సెట్ వర్క్ మొత్తం A to Z ఓవర్గా సినిమా బ్లాక్ బస్టర్ హిట్. అంతే జాతిరత్నాలు వాళ్ళిద్దరూ అయితే అన్న నిజంగా వాళ్ళ యాక్టింగ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే మనం జాతిరత్నాలు చూసాం కదా, దానికి మించిపోయింది అంతే. దీంట్లో అసలు నిజంగా కడుపు ఉబ్బిపోయి నవ్వి కడుపు ఉబ్బిపోతుంది. నా పక్కన ఫ్యామిలీ కూర్చున్న పిల్లలు వాళ్ళైతే మస్త్ ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా ప్రతి ఒక్కరు ఫ్యామిలీస్తో పిల్లలతో వస్తే ఈ వీకెండ్స్లో ఫుల్ ఎంజాయ్ చేస్తారు. బయట ఎన్నో మెంటల్ టెన్షన్స్ ఉంటాయి, ఇలాంటి సినిమాలు వస్తే చాలా అంటే చాలా రిలీఫ్ అవుతారు. చాలా ప్రశాంతంగా ఎంజాయ్ చేసుకోవచ్చు. 2.5 గంటలు కూడా నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీ వెళ్ళొచ్చు అన్న. సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. ఓటీటీలో చూడాలని అనుకోవద్దు. ఇలాంటి సినిమాలు రావడం రేర్గా వస్తాయి. ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు మనం ఎంకరేజ్ చేయాలి, బ్లాక్ బస్టర్ చేయాలి. అంతే. సూపర్ అన్న, సూపర్ అన్న. సినిమాలో ఒక హర్రర్ కామెడీ కంటెంట్ తీసుకొచ్చి ఇంత మంచి కాన్సెప్ట్ అంటే కొత్త కాన్సెప్ట్తో వచ్చారు కదా, ఇప్పటివరకు రాని కాన్సెప్ట్ అది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది కొంచెం కష్టం. ఎక్కడో ఏం లేదు, లేదా టైం పాస్ అవుతుంది, లేదంటే ల్యాగ్ అవుతుంది అని అంటారు. అవన్నీ ఏం లేదు అన్న. నిజంగా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా నవ్వుకునే సినిమా ఇది. డెఫినెట్గా అందరూ చూడాల్సిన సినిమా అన్న ఇది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. 4 సాంగ్స్ పెట్టేసి ఏదో ఒక ఊరుపు పంచులు ఒక 4-5 వేసి పైసలు తెంగిపోదాం అడ్డంగా అని ఫిక్స్ అయిపోయారు. ప్రేమలో అయ్యా అది సినిమా ఎందుకు ఆడిందంటే దాంట్లో ఒక సోల్ ఉంది, దాంట్లో ఒక ప్రేమ ఉంది, దాంట్లో కామెడీ ఉంది, వాటెవర్ ఏదైనా ఉంది. దీంట్లో ఏంటి అది అని పెళ్ళి పెళ్ళి అవన్నీ ఈ కంటెంట్ అంటే ఆలోచించుకుని అంటే ఒకసారి రిమెంబరింగ్ చేసుకుని అరే ఏమన్నా బాగుందా అని ఆలోచించుకునేలా కూడా లేదనమాట డైరెక్టర్ గారు. అసలు కామెడీ అన్న అలాంటి కామెడీ కాదు, అది ఓల్డ్ ఏజ్ ఎక్స్పైర్ అయిపోయిన జబర్దస్త్లో కూడా ఉండదు అలాంటి కామెడీ. అంటే ఎక్స్ట్రా టైం అని వేస్తాడు కదా, అట్లా ఏం లేదన్నా అన్న, ఏం లేదు. నాకైతే ఆర్ట్ఫుల్గా 250 రూపాయలు పెట్టి కొన్నాను నేను టికెట్, అందుకు నాకు బాధ వస్తుంది అంతే. దాంట్లో ఏదైనా ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసాను రా అనిపించవచ్చు, ఒక ఫైట్ మూవీ చూసాను రా అనిపించవచ్చు, ఒక దేశం గురించి చూసాను రా అనిపించవచ్చు. కానీ ఏంద్ర ఈ లత్కోర్ సినిమా చూసాను ఏమీ లేదు. శ్రీ విష్ణు పట్టుకునే ప్రతి సినిమా కూడా ఉప్మా సినిమాలే పట్టుకుంటాడు. అదృష్టం కొద్దీ హిట్ అవుతాయేమో ఐ థింక్. అంటే నేను డబ్బులు పెట్టుకున్నాను కాబట్టి నాకు నిజంగా తెలిసింది ఏంటంటే ఈ సినిమా డబ్బులు పెట్టుకుని చూసే సినిమా ఒక్క సినిమా ఇది. విష్ణు క్యారెక్టర్, ప్రియదర్శి క్యారెక్టర్ అండ్ రావుల రామకృష్ణ క్యారెక్టర్స్ ముగ్గురు కూడా ఇరగదీసి వదిలేసారు. అసలు ఎక్కడో కూడా మనం పేరు పెడతాం లేదనమాట. ఇంకా డైరెక్టర్ అయితే హుషారు మించి 10 times తీసాడు సినిమా. అసలు కామెడీ అదిరిపోయింది భయ. 2.5 hours నవ్వుకుంటానే ఉంటాం మనం. సెకండ్ హాఫ్ అయితే మరీ దారుణం, అసలు నవ్వుకుంటానే ఉంటాం. ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది సినిమాలో, అది చూసిన వాళ్ళకి ఇదేంటి చాలా కొత్తగా ఉంది అనిపిస్తుంది. అంటే చూసినప్పుడు వేరేగా అనిపిస్తుంది, కానీ ఇంటెన్షనల్ చాలా బాగుంది. ఇంకా విష్ణు కెరియర్లో బెస్ట్ మూవీ అవుద్ది. వాళ్ళిద్దరు కూడా పర్ఫార్మెన్స్ పరంగా ప్రియదర్శి కానీ ఇది కానీ జాతిరత్నాలు మించి వేసారు ఇద్దరు కూడా. అక్కడ బ్రోచేవారు ఎవరు మనం చూసినా కానీ దానికి మించి అనమాట 10 times ఉంటుంది సినిమా. ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్. సినిమా అంతా కామెడీ ఉంటుంది, కానీ ఒక టచ్ ఉంటుంది, ఒక పాయింట్ ఉంటుంది, ఒక ఎమోషనల్ టచ్ ఉంటుంది. లాస్ట్లో చూపిస్తారు, అది సెకండ్ హాఫ్లో ఉంటుంది, అది రివీల్ చేస్తారు. కానీ నిజంగా మతిపోద్దాం మాట సినిమా చూస్తాయి. ఫుల్ కామెడీ, మామూలు కామెడీ. హీరోయిన్ క్యారెక్టర్ పెద్ద ఏం లేదు భయ్యా. నిజం చెప్పాలంటే సినిమాలో మైనస్ చూసుకుంటే ఒక సాంగ్స్ 2 songs ఉంటాయి ఫస్ట్ హాఫ్లో. లాస్ట్లో ఒక పాట పెడతారు, కానీ పెద్దగా సాంగ్స్ స్కోప్ లేదు. మొత్తం క్యారెక్టరైజేషన్ వెళ్ళిపోతే ముగ్గురిదిని. ఇంకా ముగ్గురిని చూస్తే మనం ఇంకా అసలు నవ్వుకుంటూనే ఉంటాం. డైలాగ్స్ కానీ ఒక మన ఏంటంటే మామూలుగా మన నిజ జీవితంలో జరుగుతూ ఉంటాయి కదా, డైలాగ్స్లో వచ్చేస్తూ ఉంటాయి అనమాట చూసినప్పుడు. అవును భయ్య, అదైతే చూడాలి. అది మనం చెప్పేస్తే బాగోదు. అదే చెప్తున్నా, ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ ఎందుకు పెట్టాడు అనేది సినిమా చూస్తే బాగుంటుంది. మనం అది రివీల్ చేస్తే అంతగా బాగోదు అనమాట. ట్విస్ట్ అంత బాగోదు. సో సూపర్ హిట్ భయ్య, చాలా బాగుంది సినిమా. ఇంక మీకు చెప్పాలంటే మ్యాక్సిమం ఫుల్ ఆఫ్ కామెడీ, లిటిల్ బిట్ కొంచెం ఒక లైట్ థ్రిల్లర్గా ఉంటుంది. మొత్తం కామెడీ, మొత్తం సినిమా ఎక్కువ శాతం కామెడీ 80%. ఫ్యామిలీ అందరూ చూడొచ్చు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి. 4 పైన భయ్య.